మా పిల్లలైతే కొన్ని రోజుల నుంచి ఐస్ క్రీమ్ చేయమని అడుగుతా ఉన్నారండి. నేను ఐస్ క్రీమ్ చేయకుండా పుల్ల ఐస్ చేద్దామని పుల్ల ఐస్ అయితే చేశాను. సేమియాతో చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఒక గిన్నెలోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సబ్జా గింజలు వేసుకొని వాటర్ వేసుకొని అయితే నానబెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 2 గుప్పెళ్ళు బాదం పప్పు, అలాగే 1 గుప్పెడు జీడిపప్పు, కొంచెం షుగరు, కస్టర్డ్ పౌడర్ వేసుకొని మెత్తటి పౌడర్ అయితే చేసుకోండి. ఈ పౌడర్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ వరకు పౌడర్, అలాగే పాలు వేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకొని పాలు వేడి చేసుకొని పాలు కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు సేమియా వేసుకొని ఉడికించుకోండి. సేమియా ఉడికిన తర్వాత మనం ముందుగా పేస్ట్ లా కలుపుకొని ఉంచుకున్నాం కదా, అదైతే వేసుకొని కొంచెం థిక్గా ఉడికేంత వరకు అయితే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిపోయిన తర్వాత ఎలాగో గట్టిగా అయిపోతుంది. ఇదంతా రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటాయి కదా మన దగ్గర, వాటిలో అయితే వేసేసుకోండి. ఈ కప్స్ నిండా ఫిల్ చేసుకున్న తర్వాత వీటికి లిడ్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసుకొని ఒక డే అంతా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ డే కల్లా పుల్లైస్ అయితే గడ్డగట్టిగా పోయి ఉంటుంది. వీటిని ఫ్రిడ్జ్ లోంచి తీసిన తర్వాత డైరెక్ట్ గా తీసేస్తే రావు. ఒక 2 మినిట్స్ అయినా ఇలా వాటర్ లో ముంచేసాం అనుకోండి, ఇలా ఆటోమేటిక్ గా ఈజీగా వచ్చేస్తుంది. బయట కొనకుండా ఇట్లా ఇంట్లోనే సింపుల్ గా చేసేయండి పిల్లలకి. ఇందాక నేను చూపించిన పౌడర్ ప్రీమిక్స్ లాగైనా మనకు ఉపయోగపడుతుంది. చేసుకొని ఒక్కసారి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 మంత్స్ మనకి బాగా ఉపయోగపడుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.